మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్లో 3 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన నూతన పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాల భవన నిర్మాణానికి మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. తరపు నుంచి తెలియజేస్తున్నాము. ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి మా వెంబడి ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే నెల్లూరు ఏరియాలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం గురించి అమ్మవారి దగ్గరికి వెళ్తే చేసుకోకపోతే నేను వస్తున్నా అని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో ఒక 1 మంత్లో దాదాపుగా 1500 స్కూళ్ళను పూర్తి చేసి పిల్లలకు అందించాలని సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భంలో స్కూల్స్ ఏమన్నా ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలే చదువుతుంటారు కాబట్టి ప్రైవేట్ పాఠశాలకు పోకుండా ఉండాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అనేది ఖచ్చితంగా బోధించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం జరిగింది. బైలింగ్వల్లో బుక్స్ కూడా 1st నుండి 8th వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి 2 భాషల్లో కూడా ఈరోజు టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొంత నిధులు ఎక్కువైనా కూడా వెనక్కి పోకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ఇప్పటికీ అమలు చేయడం జరిగింది. దాంతోపాటు కొంతమంది స్వచ్ఛందంగా